డాక్టర్ శారదా పొన్నచొంటి గారికి ప్రతీచి అధ్యారూపం రచయిత ఆవిడ. ఆమెకు మా ధన్యవాదాలు. ఇవాళ ఆచార్య ఎన్ గోపి గారు 3 గ్రంథాలను ఆవిష్కరించారు. శారదా పూర్ణ గారిది ప్రతీచి అధ్యారూపం, మహేష్ విశ్వనాథ్ రచించిన కేదార్నాథ్, వేదమాత్రం సంచికని 3 ఆవిష్కరించారు. ముఖ్య అతిథి ఆవిష్కర్త ఆచార్య ఎన్ గోపి గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఈనాటి సభాధ్యక్షులు వంశీ సంస్థల వ్యవస్థాపకులు, నాకు అత్యంత ఆత్మీయులు, గౌరవనీయులు శిరోమణి వంశీ రామరాజు గారికి, నేను చిరకాలంగా ఎంతో గౌరవించే మహా పండితులు, సహృదయ శేఖరులు, కేదార్నాథ్ గ్రంథ సమీక్షకులు ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారికి, ప్రతీచి మరోసారి అధ్యారూపం అనే గ్రంథాన్ని సమీక్షించడానికి విచ్చేసిన సాహిత్య సవ్యసాచి, 12 గంటల నిర్విరామ ప్రసంగకర్త, పరమమిత్రుడు డాక్టర్ ద్వానా శాస్త్రి గారికి, కేదార్నాథ్ అనే అపురూపమైన ఛాయాచిత్ర యాత్రా గ్రంథాన్ని రచించిన మహేష్ విశ్వనాథ్ గారికి, ఆత్మీయ భాషణానికి విచ్చేసిన శోభనాథ్ విశ్వనాథ్ గారికి, వంశీ అధ్యక్షురాలు, సభా నిర్వాహకురాలు సోదరీమణి డాక్టర్ తెన్నేటి సుధాదేవి గారికి, ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర అమెరికా దేశం నుంచి, షికాగో పట్టణం నుంచి విచ్చేసిన అన్నమాచార్య ప్రాజెక్టు అధినేత్రి, ప్రతీచి అధ్యారూపం కవయిత్రి డాక్టర్ శారదా పొన్నచొంటి గారికి, సభలో ఉన్న సహృదయులందరికీ నా నమస్కారం. ఇదే సందర్భంగా విదుషి సరస్వతి రంగనాథన్ షికాగో యుఎస్ఏ నుంచి విచ్చేసి ఈరోజు వీణావాదనం చేయబోతున్నారు. వారికి, సతీష్ పత్రి ఇండియా మృదంగ విద్వాంసులు వారికి, రవీంద్ర తేజస్వి రామవరపు డాక్టర్ రవీంద్ర తేజస్వి రామవరపు ఇండియా ఘటం వారికి, సభలో ఉన్న అందరికీ నా నమస్కారం. రామరాజు గారు ఏది చేసినా ఒక స్థాయిలో ఉంటుంది. ఆయన శిరోమణే కాదు, హీరో నా దృష్టిలో. కేవలం ఆర్గనైజర్ కాదు ఆయన. చాలామందికి చూపు ఉంటుంది, ఆయనకు దర్శనం ఉంటుంది. చూపు మారిపోతుంటుంది, దర్శనం ఎప్పటికి మారిపోదు. అది 30 ఏళ్ళ నుంచి మా ఇద్దరి అనుబంధం. వ్యక్తిత్వం ఉన్న పరమమిత్రుడు ఆయన. ఇక శారదా శొంటి గారితో నాకున్న అనుబంధం చాలా చైతన్యపూరితమైంది. వారు ఇప్పుడు ఆమె విదుషీమణి, ఇంతకుముందు వైజాగ్ అమ్మాయి, ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏ, అన్నమాచార్యుల మీద పిహెచ్డి. నేను అద్భుతమైన గ్రంథం
స్వయంగా గాయని కాబట్టి సంగీతం తెలిసిన ఆమె కాబట్టి సంగీతం తెలిసిన వాళ్ళు అన్నమాచార్య గురించి పరిశోధన చేస్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి రచన అది కేవలం సాహిత్య రచన కాదు. అది నేను బాగా చదివాను. తర్వాత ఈ సంస్కృతంలో పిహెచ్డి చేసి ఇప్పుడు మరో గోల్డ్ మెడల్. సువర్ణ పథకాలు అన్నమాట. బంగారు తల్లి మీరు. సో నాకు కూడా ఆ రోజుల్లో 2 సువర్ణ పథకాలు వచ్చినాయి. అందుకని వాటి విలువ తెలుసు నాకు. నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా జేబులకి అవి తీసేయి అక్కడ పెట్టేవాను అనమాట. అవి మెరుస్తుండేవి నా వ్యక్తిత్వం లాగా. సో ఈ స్వర్ణ పథకాలంతా గాలికి రావు. నాకు ఈమెతో నాకుండే అనుబంధం రామరాజు గారి వల్ల జరిగిందే. నేను 14 ఏళ్ల క్రితం తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పనిచేశాను. అప్పుడే 14 ఏళ్ళు అయిపోయింది. ఐ వాజ్ ద యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా. అప్పుడు మొత్తం ఇండియాలో 500 మంది వైస్ ఛాన్సలర్ ఉంటే నేను యంగెస్ట్. 50. ఐ జస్ట్ ఎంటరింగ్ ఇన్ 50. మంచి ఉత్సాహం అది ఇప్పటికి పెద్ద తగ్గలేదు, కొంచెం వయసు.